భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం కుట్రని నిన్ననే ప్రస్తావించే పురంధేశ్వరి ఇష్యూ అయితే తెలుగుదేశం పార్టీలో సీటు దక్కని వాడి కుట్రది మీనాక్షి నాయుడు కుట్రది తనే రికార్డు చేసి అందులో 3 కోట్లు అడిగారు. ఆ ఆడియోలో చూస్తే 3 కోట్లు అనే పాయింట్ రాలా. అందులో ఏంటంటే అన్న మీరు ఎట్లా చెప్తే అట్లా, ఇది నేను ఆడియో కూడా వినిపించాను కదా. ఇందులో ఆదోని సీటు వదులుకోవడానికి బీజేపీ నేతలు తన బంధువులతో మాట్లాడి 3 కోట్లు అడిగిన మాట వాస్తవం అంటూ టీడీపీ నేత మీనాక్షి నాయుడు చెప్పారు. అయితే సీటు కోసం అంత డబ్బులు ఇచ్చే స్తోమత తనకు లేదన్నారు. 3 కోట్లు బీజేపీకి ఇచ్చి తిరిగి ఎన్నికల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టాలంటే తనతో కాదన్నారు. అంటే వాళ్ళకి టికెట్ రావట్లేదు కాబట్టి అతను ఈ డ్రామా ప్లే చేశాడు. వైసీపీ కోసం లేకపోతే వైసీపీ వాళ్ళు అతని అసంతృప్తిని ఇట్లా క్యాష్ చేసుకున్నారనేది డౌట్. ఇదే సమయంలో మీనాక్షి నాయుడు 3 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామని తాను అనలేదని తన వాయిస్ మార్చి వైరల్ చేశారని నాగరాజు చెప్పుకొచ్చారు. టీడీపీ టికెట్ కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం విఫలమయ్యారు. చివరికి ఇలా వాయిస్ మార్చి వైరల్ చేస్తే బీజేపీ టికెట్ రాదని ఈ ప్రయత్నం చేశారు. బీసీ వర్గం ఎదగకూడదని బీజేపీకి టికెట్ రాకూడదని ఇట్లా చేశారు. ఇందులో నా వాయిస్ లేదు, దీని మీద పరువు నష్టం దావా వేస్తానంటూ నాగరాజు కూడా ప్రకటించారు. ఆ కుట్ర జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసమ్మతి నేత తనకు సీట్ రావట్లేదు కాబట్టి వైసీపీతో చేతులు కలిపి ఈ కుట్ర చేశారన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.